కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఈ రోజు జరగాల్సిన డిగ్రీ పరీక్షను నిలిపివేశాయి. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను ఇబ్రహీంపట్నంలోని కొన్ని కాలేజీలు ప్రారంభించలేదు. దాంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలేజీల్లో ఇప్పటికే పరీక్ష ప్రారంభమైందని, మాకు మాత్రం ఇంకా నిర్వహించడం లేదని వాపోతున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినాం, కాకపోతే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడంతో మాకు గంట సేపు ఎగ్జామ్ లేట్ చేయడం కారణం జరిగింది. మేము ఇక్కడ చాలా మంది ఉండిపోయినాం. వేరే కాలేజెస్లో అప్పుడే స్టార్ట్ చేసినారు కూడా. ఇప్పుడే గవర్నమెంట్ మాకు కొంచెం మనీని ఇస్తే బాగుంటుంది, దానికి క్లియర్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ప్రతిభ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో సెంటర్ పడింది. ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 10 అవుతుంది. ఎగ్జామ్ ఉంది 15 minutes 10 minutes అని చెప్పేసి ఇప్పటివరకు గడుపుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ అది ఇంకా ఫర్దర్గా సార్ వాళ్ళు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 8:30కి వచ్చినాం, మేము దూరం వచ్చినాం. 9:30కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇంకా కండక్ట్ చేయలేదు. మేము అప్పటి నుంచి 10 అవుతుంది టైం, అప్పటి నుంచి ఇన్నే కూర్చున్నాం. ఏదో స్ట్రైక్ ఏదో అవుతుందని చెప్తున్నాం. ఇంకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తలేదు. ఉందా లేదా అనేది మాకు క్లారిటీ లేదు.